చంద్రబాబు నాయుడు గారు మార్పు అనేది చేతులతో చూపించండి సార్ ఇదంటే మాటలతో మాత్రం చూపిస్తారు. ఆయన ఎప్పుడు అధికారం చేసినా ఇలాగే ఉంటుంది. ప్రతిపక్షంలో మాటలు, అధికారంలోకి వచ్చాక ఒక మాటలు. సార్ మార్పు అనేది గతంకి భిన్నంగా పూర్తి స్థాయిలో కొత్త ఒరవడికి స్వీకరించుకుంటూ ముందుకు తీసుకెళ్లే విధానాన్ని మార్పు సార్ అది చేయండి సార్ ఇదంటే అది మాత్రం చేయరు. కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా చేసిన దాన్ని నేనే చేశానని మాత్రం చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు. ఇది వాస్తవం. పివి నరసింహారావు గారు ఎక్స్ప్రెస్ హైవే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కట్టింది. ఔటర్ రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కట్టింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కట్టింది. ఇవన్నీ నేనే కట్టాను, నా ఊహలతో హైదరాబాద్ పెరిగింది 5 అంటారు. తర్వాత వాస్తవానికి ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పిందా లోకేష్ గారు ఒకటేదో చెప్పారు, ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం 5 అని. ఇలాంటి గతంలో ఎక్కడా లేనట్టుగా వాళ్ళు ప్రచారం చేయడం చూస్తుంటే మాటల్లో చెప్పే ప్రభుత్వం ఇది, చేతలతో కాదు అని క్లియర్ కట్గా మళ్ళీ అర్థమవుతుంది. వాస్తవానికి ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది 2023లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేశారు. రకరకాల మాడిఫికేషన్ అనేది ప్రతి సందర్భంలో టోల్ ఫ్రీ నెంబర్ల దగ్గర నుంచి, తర్వాత మొబైల్ గవర్నెన్స్ దగ్గర నుంచి, తర్వాత యాప్ల దాకా వాట్సాప్ ద్వారా ఇట్లా ప్రతి చోట మాడిఫికేషన్ అనేది ఇండియన్ గవర్నమెంట్లో ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా రకరకాల ఈక్వేషన్ మీద మాడిఫికేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. దాంట్లో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ అది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు లోకేష్ గారు ఏదో స్వయంగా ఆయనే ఇప్పుడే సృష్టించినట్టు దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం మాత్రం బాధాకరమైన విషయం. ప్రజలకు కావాల్సింది ఈ కాదు. ప్రజలకు కావాల్సింది మీరు ఇచ్చే సూపర్ 6 ఏంటి, ప్రజలకు కావాల్సింది మీరు చెప్పినటువంటి కంపెనీలు ఏంటి, ప్రజలకు కావాల్సిన పూర్తి స్థాయిలో మీరు పరిపాలన ఏ విధంగా చేస్తున్నారు. గతంలో ఉన్న ఇప్పుడు మేము తెచ్చామని చెప్పుకోవడం ప్రజలు అంగీకరించరు. దయచేసి నారా లోకేష్ గారు ఇంకో స్టేట్మెంట్ మీరు ఇచ్చింది పూర్తిగా నో బ్యాగ్స్ డే అని చెప్పి ప్రతి శనివారం 5 అని చెప్పి పిల్లలకి ఆ రోజు మొత్తం గేమ్స్ కానీ లేకపోతే కోకరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం కానీ ఇట్లాంటివి. ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఇంప్లిమెంటేషన్ జరిగింది. నో బ్యాగ్స్ డే అని చెప్పి ప్రతి గవర్నమెంట్ స్కూల్తో నాడు ఇంప్లిమెంట్ చేశారు కూడా. ఈరోజు మీ గవర్నమెంట్లోనే కొత్తగా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు 5 అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం మాత్రం బాధాకరమైన విషయం. బికాజ్ మీ గవర్నమెంట్ వచ్చాక గతానికి భిన్నంగా మార్పులే కొత్త ఏదైతే సృష్టిస్తారు 5 అని చెప్పి పెద్ద అహర్నిశలు శ్రమించే వ్యక్తుల్లాగా మీరు చెప్పిన మాటలన్నీ ఈరోజు నమ్మినటువంటి ప్రజలు ఇది కాదు మీ దగ్గర నేను కోరుకుంటేది. సూపర్ 6 అమలు చేయమంటే డబ్బులు లేవని చెప్తారు. లోకేష్ గారు గతంలో ఇచ్చే స్టేట్మెంట్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఎంత డబ్బులు అవుతుంది, ఎంత అవుతుంది, ప్రతి రూపాయి నాకు లెక్క ఉంది, మేము అన్నీ చేయగలుగుతాం, ప్రతి సందర్భాన్ని ప్రజలకు అనుకూలంగా మేము మలుచుకొని మా కష్టం మాకు తెలుసు 5 అని పెద్ద ఎత్తున లోకేష్ గారు జాఫర్తో ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రచారం చేశారు. ఇంక్లూడింగ్ జాఫర్ గారు ఈరోజు ఇంటర్వ్యూ చేయాలి లోకేష్ గారిని, సార్ అప్పుడు మీరు చెప్పిన మాట ఏంటి, ఇప్పుడు ఏంటి 5 అని చెప్పి. ఇప్పుడు నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ 5 అని చూస్తే తమిళనాడు మొబైల్ గవర్నెన్స్ అని 2017లోనే మొదలుపెట్టారు. టోల్ ఫ్రీ నెంబర్లు ఇండియన్ గవర్నమెంట్ ఎప్పటి నుంచి చేస్తూ ఉంది. అంతెందుకు మన గ్రామ సచివాలయాల్లో ఏదైతే మనం ఒక అప్లికేషన్ ఫైల్ చేస్తే మనకి అప్పుడు మెసేజ్ వచ్చేది మొబైల్కి, మీకు గుర్తుందో లేదో, అది మొబైల్ గవర్నెన్స్ కదా. అది ఎంతవరకు ఏ స్టేటస్ ఉందో ఒక టిన్ నెంబర్ ఉంటే ఆ టిన్ నెంబర్తో మనం ఎక్కడికైనా కొట్టేయచ్చు, మనం చూసేయచ్చు ఏ స్టేట్లో ఉంది, ఎక్కడ అంటే ఏ ప్రాసెసింగ్ అనేది ఎలా ఉంది 5 అని మనం చూసవచ్చు. ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ 5 అని మేమే కొత్తగా చేసేస్తున్నాం, ఫస్ట్ స్టేట్ 5 అని. ఇదే మీ ప్రచారం. నిజంగా చూడాలంటే ఒకసారి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూడండి, ఇది ఎప్పుడు అమలు చేశాను మీరే క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు లోకేష్ గారు చెప్పేది ఏదైనా కానీ వాస్తవానికి కాదు, దూరం, వాస్తవానికి దూరంగా ఉంటుంది. వాస్తవంగా ఇది ప్రపంచంలోనే ఎక్కడ చేయలేదు, తొలి రాష్ట్రం మనం. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువు కాబోతున్నాయి. వాట్సాప్ లో గ్రామ వార్డు సచివాలయాల శాఖను సూచించే మొబైల్ నెంబర్ కు కేవలం హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు, సచివాలయంలో మీరు పెట్టుకున్న దరఖాస్తు ఏ దశలో ఉందన్న సమాచారం ఇట్టే అందుతుంది. అలాగే నవరత్నాల పేరిట ప్రభుత్వం అందజేస్తున్న వివిధ పథకాలకు మీరు అర్హులేనా, లేదంటే ఏ కారణంతో మీరు అనర్హులుగా పేర్కొంటున్నారనే సమాచారం కూడా తెలిసిపోతుంది. ఇందుకోసం గ్రామ వార్డు సచివాలయాల శాఖ తమ అధికారిక ప్రభుత్వ సేవల పోర్టల్ను అవసరమైన మార్పులకు కసరత్తు చేస్తోంది. దీనికి తోడు ఈ సేవల కోసమే ఒక మొబైల్ నెంబర్ను కేటాయించి ఆ నెంబర్కు ఎవరైనా కేవలం మెసేజ్ చేస్తే చాలు ఈ సేవలు పొందవచ్చు. ఇందులో భాగంగా ప్రత్యేక వాట్సాప్ అకౌంట్ను ఇప్పటికే తెరిచినట్లుగా గ్రామ వార్డు సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. ఇదొకటి. రెండోది వచ్చేసి నారా లోకేష్ గారు స్కూల్ నో బ్యాగ్ డే అది అని చెప్పారు కదా, అది 2019లోనే ఏబిఎన్లో వచ్చిన న్యూస్ ఇది. చూడండి, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఏబిఎన్లో వచ్చింది నాడు.
సరికొత్త మార్పులు తీసుకొచ్చే దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. ప్రతి శనివారం బ్యాగ్లెస్ స్కూల్ విధానంపై కసరత్తు చేస్తోంది. అటు సిలబస్ లోనూ కొంతమేర తగ్గించాలన్న ఆలోచనలు కూడా వినిపిస్తున్నాయి. సంస్కరణల దిశగా పాఠశాల విద్య అడుగులు వేస్తోంది. నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం అమలుతో ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులకు ఉపశమనం కలిగించే దిశగా అధికార యంత్రాంగం ఆలోచనలు చేస్తోంది. సీఎం జగన్ ఆదేశాలతో ఈ మేరకు అధికారులు సంబంధిత ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. చదువుతో పాటు శారీరక శ్రమ, మానసిక ఉల్లాసాలకు విద్యలో ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. విద్యార్థులు విధిగా క్రీడలు, విద్యేతర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చేయడం ద్వారా మానసిక స్థైర్యాన్ని, పోటీతత్వాన్ని పెంచాలని భావిస్తోంది. అర్థమైందా? ఈ రెండు లోకేష్ గారు వీళ్ళు ఇప్పుడే తీసుకొచ్చినట్టుగా ప్రచారం చేయడం మాత్రం బాధాకరమైన విషయం. వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఇంకా మీకు క్లియర్గా తమిళనాడు వాళ్ళు 2017లో మొదలుపెట్టారు. ఇట్లాంటి భారతదేశంలో చాలా స్టేట్లు అనేవి తీసుకొచ్చుకున్నాయి మొబైల్ గవర్నెన్స్ అనేది. దాన్ని కూడా క్లియర్ కట్గా లోకేష్ గారు ఇలా ప్రచారం చేసుకోవడం బాధాకరమైన విషయం. ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు ఉన్నా జస్ట్ మీ మొబైల్లో గూగుల్లోకి వెళ్ళి మొబైల్ గవర్నెన్స్ అని కొట్టండి. ఎన్ని స్టేట్లు అమలు చేస్తున్నాయి, ప్రపంచంలో ఏ దేశాలు ముందుగా ఇది వెళ్తుంది, ఇదన్నీ చూసుకోండి. ఏముంది దీంట్లో ఏముంది? అది మేమే చేసామని చెప్పుకునే దాంట్లో ఆత్రం తప్పితే ఏమీ లేదు ఇక్కడ. ఇది కాదు ప్రజలు మీ దగ్గర నుంచి ఆశించేది. మేము చేసాం. ఏం మీరు చేయాల్సింది చాలా ఉంది. ఇది అసలు ఈ చిన్న ఇష్యూ, ఇది గత గవర్నమెంట్ అనేది చేసింది. ఆల్రెడీ ఇట్లాంటి పోయే కొంది జరుగుతూ ఉండాల్సిన ప్రక్రియ. ఇదేదో మేమే చేసామని చెప్పుకుంటే ఏంటి ఆశ్చర్యం?